ఇరాన్ మరియు అమెరికా దేశాల శాంతి చర్చలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఒక వైపున జరుగుతుండగా, అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెహీల్ లైటర్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ సంచలన ప్రకటన ఏమిటి అంటే, లెబనాన్ ప్రభుత్వముతో అఫీషియల్‌గా శాంతి చర్చలు ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ఆయన తేల్చి చెప్పారు. అనగా చర్చల సమయం ఎప్పుడు? ఈ చర్చలు వచ్చే మంగళవారం ఏప్రిల్ 14వ తేదీన వాషింగ్టన్‌లోని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్‌లో ప్రారంభం కానున్నవి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని గనుక చూస్తే, హెజ్బుల్లాపై కఠిన వైఖరి అవలంబించాలి అనబడేటువంటిది ఈ యొక్క ఇజ్రాయెల్ మొదటి నుండి కోరుతున్నదే. అయినా ఈ యొక్క హెజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నటువంటి ఇజ్రాయెల్ ఆ హెజ్బుల్లాతో అనగా ఆ హెజ్బుల్లా నాయకత్వంతో ఎలాంటి చర్చలు జరపదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. శాంతికి ప్రధానమైనటువంటి అడ్డంకి ఈ యొక్క హిజ్బుల్లా సంస్థయే అని యెహెల్ లైటర్ కూడా ఇందులో కూడా చెప్పుకున్నట్టు న్యూస్ రిపోర్ట్లో అది క్లారిటీగా చెప్పారు. అనగా ప్రధాన లక్ష్యం ఏమిటి? ఈ యొక్క లెబనాన్ ప్రభుత్వంతో ఇజ్రాయెల్ చర్చలు జరపడానికి అని గనక చూసినట్లయితే, ప్రధానంగా హిజ్బుల్లాను నిరాయుధనం చేయడం అనేటువంటిది మరియు లెబనాన్లో అధికారిక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యొక్క చర్చల ముఖ్య ఉద్దేశము అని ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేసినారు ఆయన అమెరికాలోని రాయబారి యెహెల్ లైటర్. అయితే ఈ యొక్క యుద్ధము మరి ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళపై కొనసాగుతుందా, ఆగుతుందా అనే గనక చూస్తే, ఈ యొక్క చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా దాడులు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ చర్చల నేపథ్యం ఏమిటి? ఎవరు దీనికి ఈ చర్చలకు ప్రధాన పాత్రధారి అని గనక చూసినట్లయితే, దీని వెనుక కారణం అమెరికా దేశ అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ రాయబారమే ఈ యొక్క చర్చలకు పునాది అని ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తున్నది. ఎందుకనంటే, ఇరాన్ పట్టుబడుతున్నది కూడా ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు ఆపాలని చెప్తున్నటువంటి ఈ సందర్భంగా అమెరికా తోసిపుచ్చుతున్నటువంటి ఇరాన్ అన్ని డిమాండ్లలోకెల్లా ఇది ప్రాథమికంగా బయటికి వచ్చినటువంటి వార్త. ఆ యొక్క వార్త ఆధారంగా లెబనాన్ ప్రభుత్వము మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వము మరొక వేదిక శాంతి చర్చలది, అది కూడా అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్లోనే ప్రారంభం కావడము అంటే, వాస్తవంగా ట్రంప్కు ఈ ఈ యొక్క ఇరాన్ డిమాండ్లపై ఎంత అవసరం ఉంది, ఏ రకమైనటువంటి అవకాశం ఉంది అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ అవసరాన్ని సూచిస్తుంది అమెరికా దేశందే.